నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం లావణ్య హైదరాబాద్ వచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో లావణ్య నటించింది. మరోవైపు షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ జల్సాలకు అలవాటు పడినట్టుగా గుర్తించారు. ఇదే సమయంలో లావణ్యతో ఓ హీరో పరిచయం కాస్త ప్రేమగా మారింది. నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం లావణ్య హైదరాబాద్ వచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో లావణ్య నటించింది కూడా. మరోవైపు షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ లావణ్య జల్సాలకు అలవాటు పడినట్టు గుర్తించారు. ఇదే సమయంలో లావణ్యతో హీరో పరిచయం కాస్త ప్రేమగా మారింది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య ఓ యువ హీరోతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. చాలామంది వీఐపీలతో పరిచయాలు పెంచుకున్న లావణ్య ఉనిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతితో లావణ్యను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో సినీ హీరో అని చెప్తున్నారు, కానీ ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఈవిడ, ఎవరు ప్రేమికురాలుగా చెప్తున్నారు? సో ఏంటి అప్డేట్స్? అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏంటి, ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, ఎవరెవరికి సప్లై చేశారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎస్ హరి, తెలుగు సినిమా పరిశ్రమలో లావణ్య అరెస్టు కొంచెం సంచలనం కలిగిస్తూ ఉంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ సినిమాలో చిన్న రోల్స్ నటించినప్పటికీ కూడా పెద్ద పరిచయాలు ఈమెకు ఉన్నాయన్న అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కాల్ లిస్ట్ ఆధారంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి వ్యవహారంలో కూడా ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎవరితో ఆమె టచ్లో ఉంది, ఏ సినిమాల్లో నటించింది అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లావణ్య రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడించారు. ఒక సామాన్య విద్యార్థినిగా ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి సినిమాలో అవకాశాల కోసం సంగీత టీచర్గా పనిచేస్తూ పరిచయాలు పెంచుకుని డ్రగ్స్కు అలవాటు అయిందన్న అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఎవరైతే ఈ కేసులో A1గా ఉన్నటువంటి ఉదిత్ రెడ్డి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఈమెకి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరు కలిసి విక్రయాలు చేస్తూ ఉన్నారా లేదా కన్జ్యూమర్గా మాత్రమే ఉన్నారా? ఎందుకంటే కన్జ్యూమర్ని దాదాపుగా అరెస్టు చేయరు. ఈమె రెగ్యులర్గా గతంలోనే ధనలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో కూడా ఈమె అనుమానితులుగా ఉన్నారు. అప్పుడు కన్జ్యూమర్గా మాత్రమే భావించారు. కానీ ఈమె కూడా ఉదిత్ రెడ్డితో కలిసి విక్రయాలు సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి నిన్న అరెస్ట్ చేశారు. ఉదిత్ రెడ్డి ఇప్పటికే మోకిల్లా PS లిమిట్స్లో అరెస్ట్ అయ్యారు. అతన్ని కూడా కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు చూస్తాయి. ఇంకో వ్యక్తి A3గా మరొక నటి హిందూ పేరు వెలుగులోకి వస్తూ ఉంది. ఆమె అప్స్టాండింగ్గా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ హిందూ ఎవరు, ఆమెతో ఉన్నటువంటి లావణ్యతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఆమె కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్గా పనిచేసింది. ఇందిరా అలియాస్ హిందూ సంబంధించిన కేసులు కూడా అప్స్టాండింగ్ చూపిస్తూ ఉన్నారు. అంటే తెలుగు సినిమా పరిశ్రమలో కింది స్థాయి నటులకు సంబంధించి కూడా డ్రగ్స్ పాకింది అనేది ఈ కేసులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎవరెవరు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు సంబంధించి, ఎందుకంటే పెద్దలకున్న డ్రగ్స్ అలవాటే కింది స్థాయి వారికి క్రమంగా అలవాటు అవుతూ వస్తూ ఉంటుంది. కానీ ఎవరి దగ్గర వీళ్ళకి ఈ డ్రగ్స్ అనేది తీసుకున్నారు? అయితే వాసు, ఈ లావణ్య అనే వ్యక్తి అంటే తిను డ్రగ్స్ తీసుకునేవారా లేకపోతే వేరే ఇతరకు కూడా ఇచ్చారా, సప్లై చేశారా? ఎందుకంటే మనకు తెలుసు సప్లై చేస్తే కనుక అది డ్రగ్ పెడ్లర్గా భావించవలసి ఉంటుంది. తీసుకుంటే కనుక విక్టిమ్ అనేది చెప్తూ ఉంటారు సాధారణంగా. సో ఏ రకంగా పోలీసులు చూస్తున్నారు? సో కస్టడీలో ఏ అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పోలీసులు తరచూ చెప్తూనే ఉంటారు, సినిమాలో ఉండే ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులకు చాలా డ్రగ్స్ తోటి లింకులు ఉన్నాయి అనేది చెప్తూ ఉంటారు. అది ఎంత వాస్తవం తెలియదు, కానీ ఇలాంటి ఘటనల వల్ల ఏం బయటపడుతోంది? ఏమన్నా లింక్ దొరికిందా మీకు? అంటే గతంలో తెలుగు సినిమా పరిశ్రమ కేసుతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ఆ డ్రగ్స్ వ్యవహారం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అదే కోణంలో దర్యాప్తు సాగిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా పలువురు విదేశీయులు, నైజీరియాతో పాటు సౌత్ ఆఫ్రికా కంట్రీస్ నుంచి పలువురు అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా విదేశాలకు తిరిగి పంపడం జరిగింది. కానీ తాజాగా హైదరాబాద్ సంబంధించి ఎవరైతే డ్రగ్స్కు బానిసయ్యారో వాళ్ళు కన్జ్యూమర్స్గా ఉంటూ ఫెడ్లర్స్గా మారారు. వాళ్ళే డ్రగ్స్ విక్రయాలు చేస్తూ ఉన్నారు. దీని ఒక ఆదాయంగా పెంచుకోవడం జరిగింది. అంటే వ్యసనానికి బానిసయ్యి తద్వారా సంపాదించి కూడా
డ్రగ్స్ కోసం కూడా వాళ్ళు ఇలాంటి విక్రయాలు సాగిస్తున్న నేపథ్యం, అది కూడా లావణ్య లాంటి ఈ కేసులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ధనలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ అమ్ముతూ కూడా పలువురు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ కేసులో కేవలం కన్జ్యూమర్గా మాత్రమే పోలీసులు చూశారు. కానీ ప్రస్తుతం ఈ కేసులో ప్రస్తుతం ఫెడ్లర్గా పోలీసులు అనుమానించారు కాబట్టే అరెస్ట్ చేశారు. దీంట్లో ఉనిత్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి గోవా నుంచి MDMA డ్రగ్స్ తీసుకొచ్చింది. మా దగ్గర 4 గ్రాముల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టే ఖచ్చితంగా ఈమె విక్రయాలు సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈమెతో పాటు మరొక వ్యక్తి, మరో నటి ఇందిరా అలియాస్ హిందూ అని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆమె అబ్స్కాండింగ్ చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఆమెను కూడా కస్టడీ తీసుకొని విచారిస్తే పలు సినిమాల్లో ఆమె కూడా నటించినట్టుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని కూడా కస్టడీ తీసుకొని విచారిస్తే ఎంతమంది తెలుగు సినిమా పరిశ్రమలో ఇలా నటులు కావచ్చు, కింది స్థాయి ఆర్టిస్టులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎంతమంది డ్రగ్స్ వాడుతూ ఉన్నారు అంశానికి సంబంధించి, అంటే వివిధ రంగాల కోసం ఏదైతే బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి సినిమాలో ఇండస్ట్రీలో ఎలాగైనా ఒక అవకాశం పొందాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తూ కూడా ఆ పై స్థాయిలో చెప్పేటువంటి సీనియర్ నటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఇతర ఇంకెవరైనా కెమెరామెన్స్ కావచ్చు, వాళ్లకు ఉన్నటువంటి డ్రగ్స్ అలవాటును వీళ్లకు అలవాటు చేస్తున్న నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరెవరికి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు సాగాల్సింది. ప్రస్తుతం కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొంతమంది పేర్లు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పుడు TS NAP సంబంధించి కూడా దీని ఒక DG స్థాయి అధికారిని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా తెలంగాణలో డ్రగ్స్ అనే పేరు వినిపించడానికి వీల్లేదు. ప్రధానంగా హైదరాబాద్లో ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించి పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. వాళ్లకు సూచనలు ఇచ్చారు, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. వాళ్ళతో పాటు వాళ్ళ చాలా మంది దీనికి అలవాటైపోతున్నారు. ఎవరైతే ఒక పేరున్న వ్యక్తి వినియోగిస్తున్న డ్రగ్స్కు సంబంధించి కూడా అదే ఫాలో అయ్యే అవకాశం సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే పైనుంచి కింది దాకా కూడా విస్తరిస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈ లావణ్య హిందూ ఉదిత్ రెడ్డి వ్యవహారంని వెలికి తీస్తే చాలా మంది పేర్లు ఇలా కాల్ లిస్ట్ కావచ్చు, సోషల్ మీడియా నెట్వర్క్ కావచ్చు వెలుగులోకి తీసుకొస్తే మాత్రం మరికొంత అరెస్టులు జరిగే అవకాశం ఉందని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన TS NAP కూడా దృష్టి సారించింది. నార్సింగ్ పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించారు. ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మిగతా వాళ్ళందరినీ కూడా విచారించి మరికొంత అరెస్టులు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాసు, ఒక హీరో, ఒక యువ హీరోకు గర్ల్ ఫ్రెండ్ అలాగే ప్రేమికురాలని చెబుతూ ఉన్నారు, పేరు మాత్రం చెప్పట్లేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ హీరో పేరు ఎవరో చెప్పట్లేదా, లేకపోతే తెలీదా ఎవరికి? పేరు తెలిసినప్పటికీ కూడా ఈ కేసులో ఎంతవరకు సంబంధం ఉందో అనే వ్యవహారం తెలియదు. కాబట్టి లీగల్గా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. లేనటువంటి వ్యక్తిని ప్రమోట్ చేయడం కానీ, పోలీసులు మాట్లాడడం కానీ, లేదంటే మీడియా కూడా వేయడం కానీ సమంజసం కాదన్న ఉద్దేశంతో పేరు ఇంకా తెలిసినప్పటికీ కూడా చెప్పడానికి పోలీసులు వెనకంజ వేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో లింక్స్ ఉంటే ఖచ్చితంగా కూడా ఈమెతో ఈ డ్రగ్స్ సంబంధించిన కోడ్ కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ, ఇంకేదైనా సంబంధాలు కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ హీరో పేరు, హీరో అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఒక యువ హీరోగా చెప్తా ఉన్నారు, ఆయన ఒక కొద్ది ఫేమస్ కూడా చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో నార్సింగ్లో ఒక రోడ్డు ప్రమాదం కేసులో కూడా అతనిపైన ఒక కేసు నమోదైన పరిస్థితి ఉంది. కాబట్టి అతని పేరును మాత్రం పోలీసులు అయితే బయటికి చెప్పడం లేదు. కాకపోతే ఈమె ఎవరితో సన్నిహితంగా ఉంటుంది, ఎవరితో ప్రేమాయణం సాగిస్తుందో ఆ పేరు తెలిసినప్పటికీ అతను పూర్తి స్థాయిలో ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న అంశాన్ని మాత్రమే పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా పేరు బయటకు వస్తే డ్రగ్స్ వాడినట్టుగా కానీ, అమ్మినట్టుగా కానీ తెలిస్తే ఖచ్చితంగా అరెస్ట్ తప్పదని మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఉన్నతాధికారులు మాత్రం ప్రస్తుతం ఈ కేసు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా డ్రగ్స్ జాడలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా ఒక పక్కకి వెళ్ళిపోయిన కేసుకు సంబంధించి గత విచారణలో, అంటే గతంలో ఎక్సైజ్ అధికారుల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కూడా పలువురు అగ్ర హీరోల పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆ కేసు ప్రస్తుతం నీరుగారిపోయింది. మళ్ళీ తిరిగి వరుసగా డైరెక్టర్లు కావచ్చు, చిన్న స్థాయి నిర్మాతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఆర్టిస్టులు అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా మరి ఎవరెవరికి ఈ లింక్స్ ఉన్నాయి, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, మరి ఇంకెవరైనా పెద్దల పేర్లు బయటకు వస్తుందా అనే అంశానికి సంబంధించి, అగ్ర హీరోలు ఎవరైనా ఇంకా ఉన్నారా అనే అంశానికి పూర్తి స్థాయిలో కూడా యువ హీరో పేరు బయటకు వస్తున్నప్పటికీ పోలీసుల విచారణ తర్వాత వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. ఆ విచారణ ఇంకా పూర్తి స్థాయిలో సాగాల్సి ఉంది. మొత్తం హైదరాబాద్ సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తా ఉంది. ఒక లావణ్య కేసు ఆధారంగా కూడా మరికొంతమంది పేర్లు కూడా వెలికి చూసే అవకాశం ఉంది. ఆల్ రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.